రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళగిరిలో కూడా ర్యాలీ నిర్వహించారు. ఓ రిపోర్ట్. రాష్ట్ర వ్యాప్త అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరుగుతున్న వారోత్సవాల్లో భాగంగా మంగళగిరి ఫైర్ స్టేషన్ సిఐ వై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. మంగళగిరి ఫైర్ స్టేషన్ అధికారులు, సిబ్బంది ఫైర్ స్టేషన్ వద్ద నుంచి గౌతమ్ బుద్ధ రోడ్ ఆటోనగర్ మీదుగా ఫైర్ సేఫ్టీ ప్రదర్శనలు చేస్తూ కరపత్రాలను ప్రజలకు అందిస్తూ కొత్త బస్టాండ్ వద్ద ఫైర్ సేఫ్టీ వినూత్న ప్రదర్శనలు కళ్లకు కట్టినట్టు చూపించారు. మంగళగిరి పట్టణంలోని జనసముదాయం కలిగిన ప్రాంతాలలో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, అపార్ట్మెంట్లు మొదలైన ప్రదేశాలలో అగ్ని ప్రమాదాల నుంచి నివారించేందుకు ప్రజలను అవగాహన కల్పించారు. ఇళ్లలో వాడుతున్న గ్యాస్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ ఇతర అగ్ని ప్రమాదమైన గుర్తించిన వెంటనే సంబంధిత అగ్నిమాపక కేంద్రానికి 101 కు గాని, మంగళగిరి వాసులకు మంగళగిరి అగ్నిమాపక కేంద్రం 08645232999 9963732649 నెంబర్లకు గాని ఫోన్ చేసి సమస్యను తెలియజేయాలని కోరారు. ముఖ్యంగా మహిళలు వంటగదిలో గ్యాస్ సిలిండర్ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కంగారు పడకుండా రెగ్యులేటర్ ఆపాలని, వంటగదిలో గాలి వెలుతురు ఉండేలా చూసుకోవాలన్నారు. కిరోసిన్, పెట్రోల్, డీజిల్, అదనపు గ్యాస్ సిలిండర్, రిఫ్రిజిరేటర్, ఓవెన్ లాంటివి వంటగదిలో ఉంచకూడదని చెప్పారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు వెంటనే తడిపిన గోనె సంచిని గాని, తడి బట్టలు గాని, ఇసుక గాని మండుతున్న మంటపై వేసి ఆర్పే ప్రయత్నం చేయాలని అన్నారు. స్కూళ్లు, కాలేజీలు, అపార్ట్మెంట్లు, కళ్యాణ మండపాలు, పెట్రోల్ బంకులు, సినిమా థియేటర్లు, బాణసంచా, గోడౌన్లు, భారీ కట్టడాలకు ఫైర్ సేఫ్టీలు అమర్చుకోవాలని కోరారు. ఒకవేళ ఆ సేఫ్టీలు తీసుకుని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడునని ఫైర్ సిఐ వై వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఫైర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వారోత్సవాల్లో భాగంగా ఈరోజు సెకండ్ రోజు అయినా నిన్న మన స్టేషన్ పరిధిలో మనకి ప్రాథమిక రోజు ఫస్ట్ రోజు 14th ఏప్రిల్ జరిగిన కార్యక్రమాలు మొత్తం చేసాం. తర్వాత రెండవ రోజు మనకి మన మంగళగిరి పట్టణం నందు మన మంగళగిరి ఫైర్ స్టేషన్ తరఫున ఫైర్ ఆఫీసర్ మరియు సిబ్బంది మంగళగిరి పట్టణం నందు వివిధ రద్దీ ప్రదేశాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సినిమా థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్స్లు ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువ ఉంటారో వాళ్ళని మేము ఫెమిలియరైజ్ చేస్తున్నాం. అంటే అగ్ని ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, ఫైర్ యాక్సిడెంట్స్ ఒకవేళ జరిగినప్పుడు మళ్ళీ ఇమీడియట్గా ఎలా రియాక్ట్ అవ్వాలి, ఇమీడియట్గా ఎక్కడైతే ఫైర్ యాక్సిడెంట్ స్టార్ట్ అయిందో అక్కడ మనం చూసి మనం దాన్ని కంట్రోల్ చేయకపోయినా, లేదంటే ఆ టైంలో మనం టైం డిలే చేసినా కానీ మనం డైలీ టీవీ ఛానల్స్, న్యూస్ పేపర్స్లో చూస్తూ ఉన్నాం ఎటువంటి డేంజరస్ ఫైర్ సినారియో చూస్తున్నామో. అంటే మనం అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత ఇమీడియట్గా ఫస్ట్ రెస్పాండర్స్ అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తగిన మెటీరియల్తో ఇసుక కానీ, శాండ్ కానీ, వాటర్ కానీ, లేదంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, లేదా ఒక దుప్పటి, బ్లాంకెట్ కానీ, అంటే ప్రాథమిక దశలోనే అగ్ని ప్రమాదం స్టార్ట్ అయిన తర్వాత ప్రాథమిక దశలోనే అది ఎలాంటి పదార్థమైనా సరే, ఇంట్లో గ్యాస్ సిలిండర్ కానీ, ఇంట్లో ఏసీల దగ్గర కానీ, లేదంటే హైవేలో మన ట్రాక్టర్లు కానీ, కార్లు కానీ, 2 వీలర్స్ కానీ ఎక్కడ జరిగినా కానీ అక్కడ ఇమీడియట్గా మనం ఫస్ట్ రెస్పాండర్స్ ఎవరైతే అక్కడ చూస్తారో వాళ్ళే ఫస్ట్ రెస్పాండర్స్. మనం ఈ వారం రోజులు సినిమా థియేటర్స్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, తర్వాత హాస్పిటల్స్ అన్ని ప్లేసుల్లో మనం అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి మనం ఇమీడియట్ క్విక్ రియాక్షన్ ఎలా తీసుకోవాలి, అసలు అగ్ని ప్రమాదాలు జరగకుండా అంటే సేఫ్టీ మెజర్స్, ప్రివెంటివ్ మెజర్స్ ఎలాంటివి తీసుకోవాలని మేము డైలీ అవేర్నెస్ ఇచ్చుకుంటూ పోతూ ఉంటాం ఈ వారం రోజులు అగ్నిమాపక వారోత్సవంలో భాగంగా. థ్యాంక్ యూ సార్.